అబ్రహాం గారికి కనిపించాడు. దేవుడు అబ్రహాంకి కనిపించాడు. అబ్రహాంకి దేవుడు కనిపించినప్పుడు అబ్రహాం చేసినది దేవుడి దాకా ఇక్కడ వచ్చినట్టున్నారా? మొత్తం మధ్యాహ్నం అవుతుంది, ఈ టైంలో వచ్చింది దేవుడు అంటున్నారా? ఏమంటున్నాడు? దేవుని అబ్రహాం కన్నులెత్తి చూసినప్పుడు దేవుడు ఇద్దరు దేవదూతలు అబ్రహాం గారికి కనిపించిన వెంటనే ఆయన వాకిట్లోకి వెళ్ళి ఆయన వాకిట్లో నిలబడి దేవుడిని ఎదుర్కోవడానికి వెళ్ళింది అబ్రహాం. హల్లెలూయా. కనిపించిన వెంటనే ఎదుర్కోవడానికి వెళ్ళి దేవుని ఎదుర్కొని దేవుడికి సాష్టాంగ నమస్కారం చేసి నేల పట్టుకు వంగి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన మీ కనెక్షన్ నా మీద ఉన్నాయి కదా, ఈ దాసుని దాటిపోవద్దు, ఈరోజు మా ఇంట్లో మీరు భోజనం చేయాల్సింది, ఈరోజు మా ఇంట్లో భోజనం చేయాల్సింది. దేవుడు ఏమి విధానం మనందరూ కూడా కలిగి ఉండాలి. అయితే ఇదే ఆదికాండంలో ఒకసారి 19వ అధ్యాయం మొదటి నుంచి ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా దయచేసి ఈ రాత్రి వెళ్ళవచ్చి కాళ్ళు కడుక్కొనుడని చెప్పారు. హల్లెలూయా. చాలు ఏమైందా? అక్కడ అబ్రహాం దగ్గరికి దేవుడు ఇద్దరు దేవుళ్ళు వచ్చినప్పుడు అబ్రహాం గారు ఏదైతే చేసిందో ఇక్కడ ఇంకొక మనిషి లోతు గారికి ఊరి గవర్నీయ కూర్చొని అడిగాను. గవర్నీయ కూర్చొని ఇలా ఏదో ఆలోచన చేస్తున్నాను, ఇక పనుల గురించి దేని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇద్దరు దేవదూతలు లోతు గారికి అనిపించింది. ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణంలో ఊరి గవర్నీయ కరెక్ట్ లోతు గారికి ఇద్దరు దేవదూతలు అనిపించింది. వెంటనే వాళ్ళని చూసి పరుగు గుర్తులేమడిగా పోయి వాళ్ళ దగ్గర పోయి ఓన్లీ సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా